టైం చూసి బాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీనియర్ నేత, వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి. ఏపీలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ నుండి అధికార తెలుగుదేశం పార్టీలకు వలసలు కొనసాగాయి. ఈ క్రమంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అధికార టీడీపీ గూటికి చేరారు. దీంతో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలలో 4 ఏకంగా మంత్రి పదవులు ఇచ్చి ఘనంగా సత్కరించారు కూడా. అయితే ఇది నిన్నటి వరకు ఉన్న ముచ్చట. కానీ నేడు అదే అధికార పార్టీ నుండి వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. ఇటీవల కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరు వర్గంతో సహా నంద్యాల ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి ఎమ్మెల్యే అయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి త్వరలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని పాదులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగలేదంటూ కారణాన్ని షాక్గా చూపిస్తూ అతన్ని బాబు మంత్రివర్గం నుండి తప్పించిన సంగతి తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బొజ్జల ఆ తర్వాత బహిరంగంగానే చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. పార్టీలో సీనియర్ నేతలు తగిన గౌరవం లేదు, మధ్యలో వచ్చిన వారికి ఉన్న ప్రాధాన్యత గత 3 దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలో పనిచేసిన తమలాంటి సీనియర్ నేతలకు లేకుండా బాబు చేస్తున్నాడు, పార్టీ సిద్ధాంతాలను గంగలో తొక్కాడు అంటూ అప్పట్లో లేఖ కూడా రాశాడు. అంతేకాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ అవినీతి ఆరోపణలు వచ్చిన వారికి మంత్రి పదవులు ఉంచి తమలాంటి సీనియర్ నేతలకు అనారోగ్యాన్ని షాక్గా చూపించి మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బొజ్జల ఆ తర్వాత ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ఆయన ఇలా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం తన తనయుడైన బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీలో చేరతారని, అది కూడా త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న పాదయాత్రలో భాగంగా తన జిల్లాకు వచ్చినప్పుడు ఆయన జగన్ సమక్షంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ గూటికి చేరతారని వార్తలు జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. For more videos, please subscribe our channel.